ములుగు జిల్లాలో కురిసిన వర్షాల వల్ల పచ్చని చెట్లు కూడా నేలకూలాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో 50,000 చెట్లు నేల కొరిగినట్లు అంచనా వేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. టోర్నాడో తరహాలో వచ్చిన గాలివానలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో 50,000 చెట్లు నేలకొరికాయి. ఒక్కో చెట్టు వయసు 50 ఏళ్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 40 నుంచి 80 ఫీట్లు ఏపుగా పెరిగిన భారీ వృక్షాలను కూడా టోర్నాడో దెబ్బకు వేళ్లతో సహా పెకిలి విరిగిపడ్డాయి. ఆ ప్రాంతంలో అడవిని పునరుద్ధరించడానికి 100 ఏళ్ల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఆగస్టు 31వ తేదీ తెల్లవారుజామున ములుగు జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వాయుగుండం సంభవించింది. దీని ప్రతాపానికి దాదాపు 500 ఎకరాల్లో పూర్తిగా చెట్లు, భారీ వృక్షాలు కూడా నేల కొరిగిపోయాయి. ప్రస్తుతం మనము ఎక్కడైతే వాయుగుండం పూర్తి స్థాయి లోపల అడవిని సర్వనాశనం చేసి నామరూపాలు లేకుండా చేసిందో అదే ప్రాంతంలో మనం ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, భారీ వృక్షాలు సైతం వేర్లతో సహా పెకిలించబడి పూర్తిగా నేల కొరిగిపోయాయి. ఇదే విధమైనటువంటి పరిస్థితి 500 ఎకరాల లోపల ఇదే విధంగా ఆ సుడిగాలి చెట్లన్నిటిని కూడా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంగా 50 నుంచి 60,000 పైగా చెట్లు పూర్తిగా నేల కొరిగినట్లు కూడా ఫారెస్ట్ అధికారులు అంచనాలు వేస్తున్నారు. 3 రకాల డ్యామేజ్, ప్రధానంగా 500 ఎకరాల విస్తీర్ణం లోపల పూర్తిగా ఒక్కొక్క చెట్లు ఈ విధంగా వేర్లతో సహా మొత్తం పెకిలించబడి నాశనమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా మనం చూడవచ్చు, ఇక్కడ ఇది భారీ చెట్టు, ఒక్కొక్కటి దాదాపుగా 8 నుంచి 9 టన్నుల వేటినటువంటి ఇంత భారీ వృక్షాలు కూడా వేర్లతో సహా పెకిలించబడ్డాయి. ఇంతటి స్టాండర్డ్గా ఉన్నటువంటి వేర్ల వ్యవస్థను కూడా పూర్తిగా తెంపేసింది. మనం ఒకసారి ఇక్కడ చూస్తే ఈ చెట్టుకు సంబంధించినటువంటిది ఈ యొక్క వేరు, ఇంత భారీ స్థాయి వేరు, ఇంత స్టాండర్డ్గా ఉన్నటువంటి వేరు, ఒక్కొక్కటి ఇట్లాంటి భారీ వేర్లతో చుట్టూ పూర్తిగా ట్యాప్ రూట్ సిస్టము భూమి లోపలికి చొచ్చుకుబడి స్టెబిలిటీగా ఉన్నటువంటి ఇంత భారీ వృక్షాలు కూడా మొత్తంగా పెకిలించి పూర్తి స్థాయి లోపల నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొన్ని చోట్ల ఈ విధంగా వేర్లతో సహా పెకిలించబడితే మరికొన్ని చోట్ల పూర్తిగా ఆ చెట్లన్నీ, భారీ చెట్లన్నీ కూడా సగానికి నిట్ట నిలువుగా చీలిపోయి సగానికి మధ్యలోకి విరిగి పూర్తిగా నేలమట్టమే పరిస్థితి. ఒకసారి మనం చూడవచ్చు విజువల్స్ లోపల భారీ స్థాయి చెట్టు కూడా మొత్తంగా చీలిపోయింది. అంటే దాన్ని ట్విస్ట్ చేసినట్టుగా, దాన్ని పూర్తిగా మెడల్ వంచినట్లుగా ఆ చెట్టు కాండాన్ని పూర్తిగా గాలి వంచడంతో ఆ చీరికలు నిట్టనిలో చీలిపోయింది. ఆ ప్రెజర్కు, ఆ ఫోర్స్కు తట్టుకోలేక అది మధ్యలోనే విరిగిపోయి కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా 2 రకాలుగా చెట్లన్నీ కూడా ధ్వంసం. ఇక మరొక వైపు స్టాండర్డ్గా భూమి లోపల ఉన్న చెట్లకు సంబంధించినటువంటి కాండం ఒక్కటి మాత్రమే, సగం వరకు మాత్రమే మిగిలి ఉంది. మిగతా మీద ఒక మొండెం నుంచి తలను వేరు చేసినట్లుగా దానికి కొమ్మలు ఉన్నటువంటి ప్రాంతంలో విరిగిపోయి, అడ్డంగా విరిగిపోయి ఒక దానికి సంబంధించిన స్టెమ్ మాత్రం, కాండం మాత్రమే ఈ విధంగా భూమి మీద నిల్చొని ఉంది. అంటే 3 రకాలుగా ఈ వృక్షాలు, ఈ వృక్ష సంపద డ్యామేజ్ అయింది. మొత్తంగా వేర్లతో సహా పెకిలించబడ్డ చెట్లు పూర్తిగా చనిపోయినట్లే, దాంతోపాటుగా చీలిపోయి నిట్ట నిలువుగా చీలిపోయి సగానికి విరిగిపోయి పడ్డ చెట్లు కూడా చాలా వరకు ఆ వేర్లన్నీ కూడా విరిగిపోయినాయి. కొన్ని చోట్ల కొంత యాంకరింగ్, వేర్లకు యాంకరింగ్ ఉండడంతో అవి మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంది. ఇక కొసలు ఏదైతే ఆ చెట్టుకు సంబంధించినటువంటి మీది భాగంలో విరిగి మెడ నుంచి తల వేరు చేసిన విరిగినాయో అవి మాత్రం మళ్ళీ చిగురెత్తే పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా దాదాపు 500 ఎకరాల లోపల మొత్తంగా 50 నుంచి 60,000కు పైగా భారీ వృక్షాలు, అది కూడా చిన్న చిన్న వృక్షాలను పక్కన పెడితే భారీ స్థాయి వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు డ్యామేజ్ అయిపోయి మొత్తంగా నేల కొరిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం అసలు ఎందుకు వచ్చింది ఈ స్థాయి వాయుగుండం ఒకసారి మనం చూస్తే, మనం ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి అంటే నార్త్ వైపు మనం ఇప్పుడు ఉంది, మేడారం వెళ్ళేటువంటి తాడ్వాయి నుంచి మేడారం వెళ్ళే రోడ్డు వైపు మనం ఉన్నాము. ఇక్కడ నార్త్ వైపు ప్రస్తుతం మనం చూసేది నార్త్ వైపు, నార్త్ నుంచి ఈ గాలులు బలమైన ఆ సుడిగాలి వీస్తూ వచ్చింది. మనం ఈ చెట్లు
కింద ఫెల్ అయినటువంటి పరిస్థితి కూడా చూస్తే చెట్లన్నీ కూడా ఒకవైపు నార్త్ నుంచి సౌత్ ఫేజ్గా కింద కూలిపోయిన పరిస్థితి ఉంది. అంటే నార్త్ నుంచి సౌత్ ఫేజ్ వరకు సౌత్ ఫేజ్ సైడు ఈ గాలి వీసింది. అయితే ఒక్కొక్క చెట్లు మనకు అన్నీ ఒకే విధంగా సౌత్ వైపు అయితే ఫేస్ చేసి పడలేదు. కొన్ని సౌత్ నుంచి సౌత్ వెస్ట్గా కూడా పడిపోయాయి. అంటే వచ్చేటువంటి సుడిగాలి సుడులు తిరుగుతూ రావడంతో నార్త్ నుంచి సౌత్ ఫేజ్ నుంచి సౌత్ వెస్ట్ అంటే కొంత వంపులు తిరిగాయి. అంటే ఆ వంపులు తిరగడానికి మనం ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ చెట్లు పూర్తిగా చీలిపోయి అంటే తిరిగి ట్విస్ట్ అయినట్టు ఆ చెట్టు కాండం అనేది కూడా ఆ ట్విస్ట్ అవుతూ వస్తుంది. అంటే గాలి సుడులు తిరుగుతుంది అక్కడ. అంటే ఆ భారీ వృక్షాన్ని కూడా సుడులు తిప్పుతూ మధ్యలోకి ఆ పెద్ద ఆ చెట్లను మధ్యలోకి ఆ కాండాన్ని కూడా విరిచేసింది సుడులు తిరుగుతూ. అట్లా దాన్ని ఆ పొజిషన్ చూస్తే మనకు ఆ క్లియర్ కట్గా మనకు అది అర్థమవుతుంది. అంటే సుడులు తిరుగుతూ దాదాపుగా 2 కిలోమీటర్ల వెడల్పుతోని మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి మొదలుకుంటే 2 కిలోమీటర్ల వెడల్పుతో ఇదే సుడిగాలి దాదాపుగా ఒక 14 కిలోమీటర్ల వైపు కూడా అంత దూరం ఈ సుడిగాలి అలాగే తన బీభత్సం సృష్టిస్తూ వెళ్ళి తన దారి వెంటున్నటువంటి భారీ వృక్షాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ పోయింది. చెట్లే కాకుండా కరెంటు పోల్స్ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. సో మొత్తంగా ఇందులో అసలు ప్రాథమిక అంచనా ప్రకారమే 50,000 నుంచి 60,000 చెట్లు ఉంటాయంటూ భావిస్తున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు దీనికి సంబంధించి కౌంటింగ్ కూడా మొదలుపెట్టారు. పూర్తి స్థాయిలో పక్కా లెక్కలు కేంద్ర ప్రభుత్వం అందించాలని చెప్పడంతో ఫారెస్ట్ కన్జర్వేటర్స్ కూడా నిన్నే రావడం జరిగింది. వాళ్ళంతా అసలు ఏం జరిగింది ఇక్కడ, అసలు ఎందుకు ఈ విధమైన ప్రళయం సంభవించింది, ఇంత స్థాయి విధ్వంసం ఎందుకు జరిగింది అనేది కనుక్కునేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటుగా ఆ రోజు అంటే ఆగస్టు 31 నాడు ఈ ప్రాంతం లోపల వాతావరణం ఎట్లా ఉంది, ఆ రోజు మిడ్నైట్ వరకు వాతావరణం ఎట్లా ఉంది, ఎందుకు ఈ స్థాయి ఇక్కడ సుడిగాలి వచ్చింది అనే దానిపైన రీసెర్చ్ చేయడానికి ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి డేటా కావాలి. దాంతోపాటు IMD ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్తో పాటుగా సైంటిస్టుల బృందం కూడా దీనికి సంబంధించి కొంత డేటా అడిగారు. ఆ డేటాను కూడా పూర్తిగా తీసుకొని ఈ ప్రదేశంలోనే భారతదేశంలో ఎన్నడూ సంభవించినంత భారీ స్థాయి సుడిగాలి సంభవించింది, అసలు ఎందుకు ఏ కారణాల వల్ల సంభవించిందని కూడా వాళ్ళు తెలుసుకునే రీసెర్చ్ చేసేటువంటి స్టడీ చేసే పరిస్థితులు. అయితే ఈ స్థాయి డ్యామేజు ఈ స్థాయి సుడిగాలి కూడా ఇంతవరకు భారతీయ చరిత్రలో రాలేదనేది ఆ సైంటిస్ట్ కూడా చెప్తున్నారు. సో అంటే అసలు ఎందుకు ఇక్కడే వచ్చింది, ఏ కారణాల వల్ల వచ్చింది అనేది కూడా తేల్చదు. కానీ ప్రాథమికంగా మాత్రం మనము ఈ సుడిగాలి మనం సాధారణంగా మన ఊర్లలో చూస్తుంటాము చిన్న స్థాయి, అంటే దాదాపుగా 1 మీటరు వైశాల్యం కూడా ఉండనటువంటి సుడిగాలి చిన్నగా అక్కడ ఉండే చెత్తను కవర్లను పేపర్లను కూడా ఇలా చుట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ అట్లాంటి యొక్క సుడిగాలి దాదాపు 2 కిలోమీటర్ల వెడల్పుతోని 14 నుంచి 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ స్థాయి బీభత్సం సృష్టించిందంటే ఏం జరిగి ఉంటుందనేది ఇప్పుడు సైంటిస్టులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సుడిగాలి వెళ్తూ కూడా తను ఉన్నటువంటి ప్రదేశం నుంచి భారీ డ్యామేజ్ నుంచి మొదలుకుంటే అది బలహీనపడేటువంటి 14-15 కిలోమీటర్ల వరకు వెళ్ళేసరికి అది కొంత బలహీనపడింది. అక్కడ కొంత డ్యామేజ్ తక్కువ ఉంది. అంటే ఎందుకు ఈ డ్యామేజ్ సంభవించింది అనేది కూడా కొంత సైంటిస్టులే తేల్చాల్సి ఉంది. అయితే అప్పుడు ఆగస్టు 31 నాడు ఈ యొక్క విధ్వంసం జరగడానికి ముందు అల్పపీడన ప్రభావం ఉంది, స్వల్ప నుంచి మధ్యస్థాయి వర్షాలు కూడా పడుతున్నాయి. ఒకవేళ సుడిగాలి సంభవిస్తే క్యూములో నింబస్ క్లౌడ్స్ నుంచి అల్పపీడనం ఏర్పడి 2 వైపుల నుంచి భారీ స్థాయి లోపల ఇక్కడికి గాలి అతి వేగంతో వచ్చి ఒక చల్లని కోల్డ్ ఎయిర్తో పాటుగా హాట్ ఎయిర్ 2 కొల్లెడ్ అయిన తర్వాత ఇట్లాంటి టోర్నడోస్ లాంటివి వస్తాయని కూడా చెప్తున్నారు. కానీ ములుగులోనే ఎందుకు వచ్చింది, ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకు వచ్చింది, ఇక్కడ ఆ రోజు వాతావరణంలో పెను మార్పులు కూడా సంభవించలేదు. దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకే రకమైన వాతావరణం ఉంది. అదే రోజు ఒక మహబూబాద్లో మినహాయిస్తే మిగతా 5 జిల్లాల లోపల కూడా మధ్యస్థ వర్షపాతం నమోదైంది. కానీ ఈ ప్రాంతం లోపల అట్లాంటి వెదర్ మార్పులు ఎందుకు జరిగాయి, అసలు అనూహ్య మార్పులు ఎందుకు జరిగాయి అనేది ప్రస్తుతం తేల్చాల్సింది. అంతా ఒక మిస్టరీలుగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ అడవి ప్రాంతంలో కాకుండా పక్కనే మేడారము ఇటు తాడ్వాయి ఉంటుంది, ఒకవేళ మండలాలకు సంబంధించినటువంటి పరిసర గ్రామాలు ఉన్నాయి, హ్యామ్లెట్ విలేజెస్ ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితి లోపల ఈ యొక్క హరికేన్ లాంటి పరిస్థితి ఈ టోర్నడోలో వస్తుంటే అసలు పరిస్థితి ఏంటి, ఆ గాల్లోనే భారీ వాహనాలు కానీ ఇండ్లు కానీ పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి ఉండేది. అంటే ఆ చెట్లు కొన్ని ఔషధాలకు సంబంధించిన చెట్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యి దాంతోపాటుగా ఇదంతా అభయారణ్యం. ఇక్కడ జంతువులు పక్షులకు కూడా నిలయంగా ఉండేటువంటి ఈ అడవిలో దాదాపు వేల సంఖ్యలో పశువులు కూడా ఉండే అవన్నిటి కూడా చనిపోయి ఉంటాయని కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి ఈ డ్యామేజ్ ఇంత స్థాయిలో జరిగిన తర్వాత
దీనికి సంబంధించి మూల కారణాలు ఏంటిది, భవిష్యత్తులో దీన్ని రాకుండా ఏం చేయాలనేదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సైంటిస్టులు తేల్చాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా దృష్టి సారించి పూర్తిస్థాయి డేటా కావాలంటూ ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పింది. సో మొత్తంగా ఈ ములుగు జిల్లా అడవి లోపల, దట్టమైన అడవి లోపల జరిగిన ఈ విధ్వంసానికి సంబంధించి పూర్తి డేటాను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. దీనికి సంబంధించి రిస్టోరేషన్ అంటే దాదాపు 500 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ అటవీ విస్తీర్ణం కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన నేపథ్యం లోపల బడ్జెట్ కేటాయించి ఈ చెట్లను రిజ్యూనేషన్ చేయడము, రీప్లేస్ చేయడం, అంటే పూర్తిగా చెట్లు చనిపోయిన చోట రీప్లేస్ చేయడము, కొత్త చెట్లను నాటడము, అదేవిధంగా మిగతా చోట్ల కొన్ని కూలిపోయినటువంటి చెట్లను తిరిగి చిన్న చెట్లను కూడా రిజ్యూనేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి గురుతర బాధ్యత. మొత్తానికి ములుగు జిల్లాలో జరిగినటువంటి ఈ విధ్వంసం, ఈ మహాప్రళయము రేపు భవిష్యత్తులో దేనికి సంకేతం అనేది కూడా ప్రస్తుతం చర్చలు కూడా సాగుతున్నాయి. దీనికి సంబంధించి సైంటిఫిక్ రీజనాలు తెలిస్తేనే తప్ప దీనికి ఎందుకు ఈ విధంగా జరిగింది, రేపు భవిష్యత్తు లోపల ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. భయంకరమైన సుడిగాలితో అడవిలోని వృక్ష సంపద మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామాల్లోకి వచ్చి ఉంటే ఇళ్లను నేలమట్టం చేసేదని, ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు. రాకాసి సుడిగాలిని తలుచుకుంటే వెన్నులో వణుకు పడుతుందని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని పునరుద్ధరించాలని, విరిగిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని సూచిస్తున్నారు. అన్ని రకాల చెట్లు, భారీ వృక్షాలు నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు అందులో ఏం జరిగిందనే కారణాలు ప్రభుత్వం అన్వేషిస్తుంటే, మరోవైపు స్థానికుల్లో మాత్రం ఎప్పుడు అట్లాంటి పరిస్థితులు మళ్ళీ తమ గ్రామాలకు వస్తాయనేటువంటి భయాందోళనలో ఉన్నారు. అసలు స్థానికులు ఈ ఘటనపై ఏమనుకుంటున్నారు, అసలు ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ ఆవేదన ఏందో ఒకసారి వాళ్ళ మాటలో విందాం. చెప్పండి, అసలు ఏంది, ఎప్పుడు జరిగింది ఇది జరిగిన తర్వాత ఇప్పుడు గతంలో మీరు ఇట్లాంటివి చూసిర్రా, దీని మీద అసలు అధికారులు మీతో ఏం చెప్తున్నారు? మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఇలా జరిగిన పరిస్థితి అయితే లేదు. కానీ 31వ తారీఖు జరిగిన ఘటన ఇది చాలా దుర్మార్గంగా జరిగింది. ఈ ప్రళయం, ఈ ప్రకృతి వైపరీత్యం జరిగినది రేపొద్దుగల గ్రామాలలోకి వచ్చిన పరిస్థితి ఏందని ఆలోచించడానికి, ఊహించడానికే పరిస్థితి అలా లేదు. కాబట్టి ప్రకృతి ఇలా జరగడానికి గల కారణం ఇప్పుడు చేసే ప్రకృతిలో జరుగుతున్న మార్పులు. ఈ మార్పులకు మనం ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ రకంగా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు 500 ఎకరాల్లో జరిగిన ఈ విపరీతమైన గాలులు ఒక జస్ట్ లైక్ టొర్నాడో లెక్కనే జరిగిన పరిస్థితి ఉంది. కానీ భారతదేశంలో ఇలాంటిది లేదు. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇలాంటి ఘటన జరిగింది. ఇది ఒక గ్రామంలో వస్తే అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి మొన్న వాయనాలో జరిగిన ఘటన కంటే దుర్మార్గంగా కనపడే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము కొంత పరిస్థితి తీసుకుంది, ఫారెస్ట్ అధికారులు తీసుకుంటా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీనికి కొంత నిధులు కేటాయించి ఇమీడియట్లీ ఇక్కడ ఒక అడవి పోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి విపరీతం జరిగే పరిస్థితి, ఇలాంటి ప్రళయాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి దీన్ని పరిశీలించాలి. ఏం జరిగిందో దాని యొక్క లోతులోకి పరిశీలించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అధికారులు చెప్పేది ఏంటి చెప్తున్నారంటే, ఇది ప్రకృతి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గతంలో వర్షం పడింది, ఇప్పుడు కూడా వర్షం పడింది, కాబట్టి ఇలాంటి ప్రాబ్లం జరిగింది అనుకుంటున్నారు. ఈ ప్రాబ్లంకి ఇది ఒక్కటే ఇక్కడున్న పరిస్థితులే కాదు, దేశంలో ప్రపంచంలో జరుగుతున్న వాతావరణంలో జరుగుతున్న పరిస్థితులను కూడా చూడాలి. విపరీతమైన విపత్కర పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఈరోజు చెట్లు పట్టమే కాదు, జీవ వైవిధ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. ఈ అడవుల్లో ఉన్నటువంటి తొండలు కానీ, కోతులు కానీ, కొండముచ్చులు కానీ, ఇంకా ఉడుములు కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి జంతువులు నేలమట్టమైన జీవజాతితో పాటు చెట్లతో పాటు జీవజాతి కూడా నశించిపోయే అవకాశం కూడా ఉన్నది. దీని జీవ వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇందాక మనం అనుకున్నట్లు దీనికి కారణం గ్లోబల్ పొల్యూషనే ప్రధాన కారణం అనేది కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మనం ఇక్కడ జీవ వైవిధ్యం పడవిల్లాలన్నా, అదేవిధంగా ఈ ఎటునగరం అభయారణ్యం లోపల ఈ అడవిని కాపాడాలంటే ఇప్పుడున్నటువంటి పడిపోయిన చెట్లను మొత్తం కూడా తొలగించేసి మళ్ళీ పునర్నిర్మాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయిస్తేనే ఈ యొక్క అడవి మళ్ళీ పునర్నిర్మాణం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అడవుల్ని మళ్ళీ పునర్నిర్మించాలని మేము కోరుతా ఉన్నాం. నేను 50 ఏళ్ళు ఉంటాను. ఈ 50 ఏళ్ళ కానించి ఏ రోజు కూడా ఇట్లాంటి వాతావరణం చూడలేదు. ఈ వాతావరణం ఎందుకు ఈ వాతావరణం ఏర్పడుతుందో సైంటిఫిక్గా ఇంతకుముందు మనోళ్ళు అన్నట్టుగా సైంటిఫిక్గా ప్రభుత్వంగా కొంత సైంటిస్టులను తోలి ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఏం జరిగిందని సైన్స్గా గుర్తించి దాని మీద పరిశోధన చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 50 గ్రామాలు ఉంటాయి. ఈ 50 గ్రామాలలో కూడా గతంలో ఎన్నడూ లేని ఉరుములు, మెరుపులు, అసలు నైట్లో పండుకోవాలనే ఉండవద్దనే
భయంగా ఏర్పడుతుంది. అసలు నిద్రలు కూడా పెడతలేవు. ఇట్లాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు. కాబట్టి అసలు ఈ ప్రకృతికి కారణం ఏంటిదో ప్రభుత్వం వెంటనే సైంటిస్టులను తోలి దీని మీద పరిశోధన చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తాడువాయి అడవుల్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, సైంటిస్టులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రళయం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ టోర్నాడో తరహా సుడిగాలి వృక్షాలను నేల కూల్చాయని అంచనా వేస్తున్నారు ఫారెస్ట్ అధికారి రోహిత్. దీనికి కారణం ఎవరికీ అంతుపట్టడం లేదని, త్వరలో అన్ని వివరాలు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తామని అన్నారు. ములుగు జిల్లాలో వాయుగుండం సృష్టించిన బీభత్సాన్ని ఫారెస్ట్ అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. అసలు భారీ స్థాయి లోపల వృక్ష సంపద నేలకూలి వేళ్లతో సహా పెకిలించబడింది. దీనికి సంబంధించి కారణాలు ఏంటి, ఇంత విస్తీర్ణంలో అడవి ధ్వంసమైందనే దానిపై కూడా డిఎఫ్ఓ మనతో రాహుల్ గారు ఒకసారి సార్ నమస్తే. ఎందుకు అసలు యాక్చువల్లీ ఎంత మేర ఇక్కడ డ్యామేజ్ జరిగింది, అసలు మీ ఎస్టిమేషన్లో ఏముంది? 31 ఆగస్టు రోజు ఈవినింగ్ టైం ఒక 6:37-7:30 టైంలో ఇక్కడ చాలా వర్షం వచ్చింది. వర్షంతో పాటు స్ట్రాంగ్ విండ్స్, హెవీ గేల్ అది వచ్చింది. సో ఆ హెవీ గేల్ వచ్చినప్పుడు చాలా ప్రెషర్ క్రియేట్ అయి ఉన్నాయి. ఇది ఒక థియరీ. ఆ హెవీ ప్రెషర్తో ఈ అన్ని చెట్టు పడిపోయి ఉన్నాయి. కొన్ని చెట్టు బ్రేక్ అయి ఉన్నాయి. కొన్ని క్రౌన్స్ అంటే బ్రాంచెస్ విత్ లీవ్స్ అది బ్రేక్ అయి ఉన్నాయి. సో దిస్ హ్యాపెండ్ ఆన్ 31st ఆగస్ట్ బికాస్ ఆఫ్ లోకలైజ్డ్ క్లైమాటిక్ కండిషన్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ ఈ లోకలైజ్ కండిషన్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ లోకలైజ్ కండిషన్ ఎట్లా ఫామ్ అయింది అదే కోసం IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అండ్ NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళతో డిస్కషన్స్ జరుగుతుంది. వాళ్ళ సెటిలైట్ డేటా కానీ మెట్రలాజికల్ డేటా కానీ వాళ్ళతో తెలుస్తుంది. సో ఇది జస్ట్ ప్రిలిమినరీ అనాలిసిస్ ఉంది రైట్ నౌ. దాదాపు ఒక 200 హెక్టేర్స్ అంటే 500 ఏకర్స్లో ఇది ఎఫెక్ట్ అయి ఉన్న ఏరియా ఉంది. ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేస్తే ఒక 50,000 ట్రీస్ హ్యావ్ బిన్ ఫెల్డ్. సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇక్కడ జరిగింది. ఫస్ట్ స్టెప్ ఇక్కడ క్లీనింగ్ ఉంది. క్లీనింగ్ అంటే ఇక్కడ చాలా చెట్టు పడిపోయి ఉన్నాయి. సో అది ఆ చెట్టు అంటే ఆ ట్రీస్ మే కొన్ని టింబర్ స్పీషీస్ ఉంటుంది, కొన్ని నాన్ టింబర్ స్పీషీస్ ఉంటుంది. ఫస్ట్ ఆ టింబర్ స్పీషీస్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేయాలి, డెపోకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. వాట్ ఎవర్ ఈజ్ నాన్ టింబర్ స్పీషీస్ అది వీ విల్ పుట్ ఇట్ హియర్ ఓన్లీ. సెకండ్ ఇస్ రీజువినేషన్ ఆఫ్ ఈ ఫారెస్ట్ ప్యాచ్ ఒక 500 ఏకర్స్. సో ఆ రీజువినేషన్ ఎట్లా చేయాలి, ఏమేమి చేయాలి, అది వాట్ ఆల్ యాక్టివిటీస్ టు బి డన్, దట్ ప్లానింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే మరోసారి ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. హ్యామ్లెట్స్, విలేజెస్ కూడా ఉన్నాయి కదా, అట్లయినా ప్రికాషన్ మెజర్స్ కానీ వాళ్ళకి ఏమైనా చెప్తున్నారు? ఎస్. సో ముందు చెప్పాను నేను, ఇట్ ఈస్ అ వెరీ లోకలైజ్ కండిషన్కి హౌ టు ప్రెడిక్ట్ అది ఓన్లీ NRSC అండ్ IMD కెన్ టెల్. ప్రెడిక్షన్ ఇస్ దేర్ పార్ట్. సెకండ్, ఇట్లానే ఇష్యూస్ జరిగితే వాట్ హ్యాస్ టు బి డన్. సో ఫర్ అస్ కామన్ సిటిజన్ అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ అంటే కొంచెం భారీ వర్షం పడితే ఇమీడియట్లీ హయ్యర్ ప్లేస్లో వెళ్ళాలి. స్ట్రాంగ్ విండ్స్ వస్తే ఈ లూజ్ స్ట్రక్చర్ నుంచి కొంచెం బయట పోవాలి, దూరంగా పోవాలి. ఇవన్నీ ప్రికాషన్స్ వీ షుడ్ టేక్ కేర్. మొత్తంగా ఈ యొక్క విధ్వంసం సంబంధించి ఎన్ని రోజులు పట్టే అవకాశం, అసలు కారణాలు తెలియలేదు? డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఐ కెనాట్ టెల్ ది టైమ్ ఫ్రేమ్ రైట్ నౌ, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్లీ ఈ విషయం గురించి చెప్తూ ఉన్నాయి. CS గారు నిన్న నా PCF గారు కూడా వచ్చారు ఇక్కడ. సార్ కూడా చూశారు. సార్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందు వెళ్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా తాడ్వాయి మేడారం
రహదారి వెంట ఉన్నటువంటి దాదాపు 500 ఎకరాల ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి చాలా స్పీసీస్ అన్నీ కూడా వేళ్లతో పెగిలించబడ్డాయి. మరికొన్ని చెట్లు మధ్యలోకి విరిగిపోయాయి. మరికొన్ని చెట్లు పూర్తిగా కొమ్మలు పూర్తిగా వెళ్ళిపోయి ఒక మూడు వారిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి దీనికి సంబంధించి లోకలైజ్డ్గా ఒక విపత్కర పరిస్థితులు ఏర్పడాయి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన శాఖలతో కూడా రీసెర్చ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కారణాలు కూడా త్వరలో వెల్లడిస్తాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీనికి సంబంధించిన రోడ్ల వైపు బెండైన ట్రీస్ని కూడా తొలగిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామంటూ కూడా డిఎఫ్ఓ రాహుల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ ములుగు.